భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ కడప జిల్లా 8వ మహాసభలో జమ్మలమడుగు పట్టణంలో నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు డివైఎఫ్ఐ లోగో ఆవిష్కరణ కార్యక్రమం శ్రీ రాచపూడి నాగభూషణం డిగ్రీ కళాశాలలో ఆవిష్కరించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా రాచపూడి నాగభూషణం విద్యాసంస్థల అధినేత సాయి కృష్ణ సార్ గారు ముఖ్య అతిథులుగా హాజరు కావడం జరిగింది. ఈ జిల్లాలో ఇప్పటికే డివైఎఫ్ఐ అనేక పోరాటాలు నిర్వహించడం చరిత్ర డివైఎఫ్కి ఉంది. అందులో ఈరోజు నిరుద్యోగ సమస్యలపైన రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ మహాసభలో కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి, కడప జిల్లాలో పరిశ్రమను ఏర్పాటు చేయాలి, నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి కూడా ఈ మహాసభలలో తీర్మానం చేయడం జరిగింది. ఇప్పటికే రాయలసీమ ప్రాంతం వెనుకబాటు ప్రాంతం, ఈ ప్రాంతంలో చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులు కూడా ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు వలసపోయిన పరిస్థితి మనం అందరం చూస్తున్నాం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి గుండెకాయ లాంటిది కడప ఉక్కు పరిశ్రమ. ఈ ఉక్కు పరిశ్రమ పూర్తయితే ఈ లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు దొరికే అవకాశం ఉంది. అదేవిధంగా దాంతోపాటు ఈ మధ్యకాలంలో కూడా డిఎస్సి నోటిఫికేషన్, అదేవిధంగా కానిస్టేబుల్ ఫిలిమ్స్ ఎగ్జామ్స్ పైన, అదేవిధంగా డ్రగ్స్ గంజాయికి వ్యతిరేకంగా డివైఎఫ్ఐ అనేక పోరాటాలు, అనేక సదస్సులు, అనేక సెమినార్స్ కూడా ఈ రాష్ట్రంలో పెట్టడం జరిగింది. ఇప్పటికే గతంలో చూస్తే నెల్లూరు జిల్లాకు సంబంధించి గంజాయి మహమ్మారి చేతిలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కిరాయి ముఠాలు ఉన్నటువంటి ప్రాంతంలో డివైఎఫ్ఐ యువజన నాయకుడు పెంచలయ్య హత్య చేయబడిన తర్వాత ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున గంజాయి డ్రగ్స్ వ్యతిరేకంగా పోరాటం చేసిన చరిత్ర డివైఎఫ్ఐ యువజన సంఘానికి ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయిని అంతమొందించడానికి కూడా ఒక టీములు కూడా ఏర్పాటు చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి చరిత్ర ఉంది. దానికి సంబంధించి ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకి ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేదాన్ని కూడా భవిష్యత్తులో ఈ జిల్లాలో పరిశ్రమలపైన ఉపాధి అవకాశాలపైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టదని కూడా ఈ మహాసభలో తీర్మానం చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్ర మహాసభలకు సంబంధించి ఈ జిల్లా మహాసభలకు రాష్ట్ర నాయకత్వం అదేవిధంగా జిల్లా నాయకత్వం కూడా 2 రోజుల పాటు జమ్మలమడుగు పట్టణంలో ఈ మహాసభలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి కూడా ఒక ప్రణాళిక తయారు చేయడం జరిగింది. జమ్మలమడుగు ప్రాంతంలోనే, ఎందుకంటే జమ్మలమడుగు ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ రాజశేఖర రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ప్రారంభించినటువంటి శంకుస్థాపన పనులు ఏ ప్రభుత్వం వచ్చినా శంకుస్థాపన చేసి శిలా ఫలకాలు ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒక్క ప్రభుత్వం కూడా ఈరోజు పూర్తి చేసినటువంటి పరిస్థితి లేదు. గతంలో రాజశేఖర రెడ్డి గారి తర్వాత చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసినాడు, జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసి ప్రారంభించినాడు. మళ్ళా ఈ దినం మన చంద్రబాబు నాయుడు కూడా శంకుస్థాపన చేసి ప్రారంభించినటువంటి చరిత్ర ఉంది. చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడుతా 2 సంవత్సరాల్లో స్టీల్ ప్లాంట్ పూర్తవుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీన్ని డివైఎఫ్గా మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే 2 సంవత్సరాల్లో ఈ జిల్లాలో స్టీల్ ప్లాంట్ పూర్తి చేసి ఈ రాయలసీమ ప్రాంతం ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అంతకన్నా ఆనందం ఒకటే ఉందని చెప్పేసుకుని అడుగుతున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్పుకున్నా మనకు అర్థం కాదు. ఒక స్టీల్ ప్లాంట్ పూర్తి కావాలంటే కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలా, కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిన తర్వాతనే స్టీల్ ప్లాంట్ పూర్తయ్యేదానికి కూడా అవకాశం ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం నిధులు రాకుండానే రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాల్లో మేము స్టీల్ ప్లాంట్ పూర్తి చేసి అందరికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. అదేవిధంగా ఈరోజు ఒక స్టీల్ ప్లాంట్ అయితే అదేవిధంగా దానికి సంబంధించినటువంటి అనేక పరిశ్రమలు ఈ జిల్లాకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో హామీని నెరవేర్చాలా. అదేవిధంగా నిరుద్యోగ సమస్యలపైన ఈరోజు పోరాటాలు కూడా మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఈ మహాసభలో కూడా తీర్మాన ప్రణాళిక తయారు చేసి భవిష్యత్తులో కూడా ఉద్యమాన్ని ఏ విధంగా తీసుకుపోవాలా, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి ఈ మహాసభలో తీర్మానం జరుగుతుంది. కాబట్టి చిన్ని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బద్వే.